హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్కి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ అలాగే ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి అనేది వీడియోలో మొత్తం చూద్దాం. మీకు అలాగే ఏదైనా కమెంట్స్ కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సో నోటిఫికేషన్ ఫర్ ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి అండ్ అలాగే బ్యాంకింగ్కి ఇందులో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో బిలాంగింగ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది బీసీ కమ్యూనిటీకి, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. సో కోచింగ్ డ్యూరేషన్ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. చూడండి, 100 days అంటే 3 months. ఇంతకుముందుకైతే 6 months అట్లా ఉండేది, బట్ ఇప్పుడు 100 daysకి చేంజ్ చేశారేమో. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ January 20 నుండి, లాస్ట్ డేట్ February 9 వరకు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మనకి 11th Feb రోజు అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 12th to 14th Feb. నెక్స్ట్, కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 15th February. ఏజ్ 39 years కంటే బిలో ఉండాలి. సో 39 years ఉన్న వరకు కూడా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 1.5 lakhs రూరల్ ఏరియాలో, 2 lakhs అర్బన్ ఏరియాలో ఉండాలి. అండ్ అలాగే రిజర్వేషన్ ఫర్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 33 1/3% రిజర్వేషన్ అండ్ అలాగే పిహెచ్ వాళ్ళకి 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా సపరేట్ కేటగిరీ చూడండి, కొన్నిసార్లు మన మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా మన రిజర్వేషన్స్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో బీసీబీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంది, 26% రిజర్వేషన్. అండ్ అలాగే బీసీఏ వాళ్ళకి 18%, బీసీసీ వాళ్ళకి 3% రిజర్వేషన్. సో ఇది ఒకసారి చూడండి, 5% ఈబీసీ అండ్ ఆర్ఫన్స్కి. సో క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్సన్ హూ ఈజ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. కొంతమంది పీజీ చేస్తూ నేను స్టడీ సర్కిల్కి వెళ్తాను అంటే అట్లా ఉండదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్, ద క్యాండిడేట్స్ హూ అవైల్డ్ ఫ్రీ కోచింగ్, ప్రీవియస్గా ఫ్రీ కోచింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఇది ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ ఏంటంటే, స్టైఫండ్, బుక్ ఫండ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ 1500 per candidate per month 4 months ప్రొవైడ్ చేస్తారంట. దోస్ హూ ఆర్ హ్యావింగ్ 75% ఆఫ్ అబోవ్ అటెండెన్స్. నెక్స్ట్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్. నెక్స్ట్, ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో ఈ అప్లై ఆన్లైన్ దగ్గర ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేటివ్ డిస్టిక్ ఎక్కడ, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫిజికలీ ఛాలెంజ్ అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్, ఒకవేళ క్యాస్ట్ విత్ కేటగిరీ కూడా, సబ్ క్యాస్ట్ కూడా పెట్టాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా పెట్టండి. నెక్స్ట్, 10th class డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డిగ్రీ డీటెయిల్స్ కూడా పెట్టాలి. డిగ్రీ అంటే ఓన్లీ 3 years కాదు, బీటెక్ కూడా డిగ్రీయే, సో 4 years కూడా పెట్టొచ్చు, డౌట్ పడకండి. నెక్స్ట్, ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్, మీరు ఎస్ అయితే నాట్ ఎలిజిబుల్ బేసిక్గా. సో మీరు నో అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారు, అప్పుడు మనం ప్రొవైడ్ చేయలేదంటే ఆబ్వియస్లీ ఇంకొకరికి సీట్ ఇచ్చేస్తారు, కాబట్టి కరెక్ట్గా ఫిల్ చేయండి. నెక్స్ట్, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారా లేదా అని అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. మీ దగ్గర ఉండాల్సిన స్కాన్డ్ కాపీస్ బిలో 100 KB ఇవి పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ ఆర్ డిప్లొమా, నెక్స్ట్ డిగ్రీ మెమో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ఐడిని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే అప్లికేషన్ ఐడి యూస్ చేసుకొని ఫర్దర్గా హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు ఈ అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. చాలా చాలా జాగ్రత్తగా దాన్ని స్క్రీన్ షాట్ కానీ ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని మీరు అవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం తీరా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే టైంకి అయితే అది ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తారు, దట్స్ ఇట్. సో ఇదన్నమాట అప్లికేషన్ చేసుకోవడం. ఎట్లాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ 3 months అంటే 100 days ఆన్లైన్లో ఇస్తారు. నేను డిఎస్సి అప్పుడు నేను యాక్చువల్లీ అప్లై చేశాను, అప్పుడు మమ్మల్ని అయితే నేను వెళ్ళలేదు, నాకు కాల్ చేశారు, బట్ అప్పుడే నా మ్యారేజ్ టైంలో అనేసి నేను వెళ్ళలేదు ట్రైనింగ్కి.
అప్పుడు మమ్మల్ని టెట్‌కి సంబంధించి మేము అప్లికేషన్ చేసిన ఫామ్‌ని గూడా అడిగారనమాట అప్‌లోడ్ చేయమని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు అడుగుతారు. ఎందుకంటే, మనకి నోటిఫికేషన్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు ఓన్లీ సిన్సియర్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడానికి, వాళ్ళని బాగా ట్రైన్ చేయడానికి అండ్ కొంతమంది నేమ్స్‌కి గూడా అప్లికేషన్ చేస్తారు ఏదో. అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా! సో, అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకా బెటర్‌గా ట్రైనింగ్ ఇవ్వాలని. సో, వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనకు తెలీదు. బట్ డెఫినెట్‌లీ అడుగుతారు. బట్ ఇక్కడైతే అడగలేదు. కాబట్టి కంపల్సరీగా అందరూ అప్లికేషన్ అయితే చేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనం నార్మల్‌గా హాస్టల్స్‌లలో ఉండి మనకి ఫోకస్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు. బట్ స్టడీ సర్కిల్‌కెళ్తే చాలామంది ఉంటారు. అండ్ మంచిగా చదివే వాళ్ళతోటి మనం ఉన్నామనుకోండి, సో, ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ అనేది అటు సైడ్ ఎళ్ళిపోతది. ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. మన చుట్టూ ఉండేటివాళ్ళు ఎట్లుండాలంటే, మనం ఒక 10 బిట్లు నేర్చుకొని, మనం మనం గూడా వాళ్ళకి బిట్స్ చెప్పేటట్టుగా ఉండాలి. సబ్జెక్ట్ షేరింగ్ అని ఏదైనా అట్లా ఉండాలి. అంతేగాని మన చుట్టూ టైమ్ పాస్ చేసేటి వాళ్ళుంటే మనకు గూడా కాన్సంట్రేషన్ ఉండదు. సో, దట్ ఈస్ ద రీజన్. చదివేటి వాళ్ళ సర్కిల్ అక్కడ ఉంటుంది. ఒకవేళ లేదు అన్నా లైబ్రరీస్ గానీ, మ్యాగజైన్స్ గానీ అవన్నీ ఉంటాయి. సో, మనకి కొంచెం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు మనం అశోక్ నగర్‌కి గానీ, దిల్సుఖ్ నగర్‌లో కోచింగ్ సెంటర్స్‌లలో జాయిన్ అయితే, అటు ఇన్‌స్టిట్యూట్‌కి డబ్బులు కట్టాలి, ఇటు హాస్టల్స్‌కి డబ్బులు కట్టాలి. అదేదో స్టడీ సర్కిల్‌కెళ్తే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మనం ఆన్‌లైన్‌లో ఉండే యూట్యూబ్ రిసోర్సెస్‌ని గూడా దీనికి అడిషనల్‌గా యూజ్ చేసుకున్నామంటే మనకి ప్లస్ అవుతది. దిస్ ఈజ్ జస్ట్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను ఎవరికీ ఫోర్స్ చేయట్లేదు కంపల్సరీగా చేసుకోండి అని. బట్ జస్ట్ నాకు ఉన్న ఆ కొద్దిపాటి ఎక్స్‌పీరియన్స్‌తో నేను జస్ట్ ఈ వర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్.